ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈరోజు మా దేవుని వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట ప్రైజ్ ద లార్డ్. వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న మనవి ఏంటంటే, మీరు కనుక ఈ ప్రార్థనలు ద్వారా దీవించబడినట్లయితే, ఆశీర్వదించబడినట్లయితే, మీ జీవితాలకు ఈ పరిచర్య అనేది నెమ్మదికరంగా ఉన్నట్లయితే, ఈ పరిచర్యలో మీరు భాగం కావచ్చు. మీ వాట్సాప్ నంబర్ నాకు పంపించినట్లయితే వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది. ఈ పరిచర్యలో మీరు భాగంగా ఉండి దేవునిలో దీవించబడాలని కోరుకుంటూ ఉన్నా. మరొక విషయం, మీరు దీవించబడినట్లయితే మీ కానుకలు దేవునికి పంపించవచ్చు. మీ యొక్క అర్పణ ఏదైతే ఉంటుందో అది గూగుల్ పే ద్వారా పంపించవచ్చు. గూగుల్ పే నంబరు ఈ సోషల్ మీడియాలోనే ఉంటుంది, కావాలంటే మీరు చూడవచ్చు. ఇకపోతే ఈరోజు దేవుని వాక్యంలో మనము వాక్యాన్ని ధ్యానించుకుందాము. అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. మనుష్య స్వభావము మనుషులందరికీ కలిపి కామన్గా ఉండేటువంటి స్వభావం ఏమిటంటే, దేవుణ్ణి మర్చిపోవటం. అంటే వారికి చేయబడినటువంటి మేలు అనేది మర్చిపోవటం అందరికి ఉండేది. ఈ మనుషుల్లోనే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. కానీ అందరికి ఉండే స్వభావం ఏమిటంటే, మనిషిని వాడుకొని వదిలేయటం. వీళ్ళకి లేదు అని అనుకోవటానికి లేదు. ప్రతి ఒక్కరికి ఈ స్వభావం ఉంటుంది. మనిషి ఉపయోగపడిన రోజులు ఉపయోగించుకోవటం, అవసరం తీరిన తర్వాత పక్కకు పెట్టేయటం. ఈ స్వభావం అనేది మనుషులందరికీ ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు అటువంటి స్వభావాన్ని కలిగి ఉండొద్దు అని. అందరికి ఉండేటువంటి స్వభావము దేవుని ఆశ్రయించినటువంటి మీకొద్దు. ఆయనని మర్చిపోయి ఆయనను విడిచి తిరిగే స్వభావము మీకేమాత్రం కూడా ఉండనే వద్దు. ఆమె ఎంత మాత్రం కూడా మీ జీవితాలకు అటువంటి ఆలోచనలు అనేవి కూడవు, వద్దు మనకంతే. ఆది కాండంలో యోసేపు సహోదరులతోటి చెప్తా ఉంటాడు, దేవుడు మీ దగ్గరికి వస్తాడు మిమ్మల్ని చూడటానికి. మీరు అప్పుడు ఏం చేస్తారంటే, మీతో పాటు నా శల్యములను తీసుకొని పోండి అని చెప్తాడు. దేవుడు వచ్చేది ఎప్పటికో ఎవరికి తెలియదు. యోసేపు ఆ మాట చెప్పిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల సమయం పడుతుంది. ఆ తర్వాత దేవుడు వారిని దర్శించినప్పుడు యోసేపు వారికి చెప్పిన విధంగా యోసేపు శల్యములను ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టిపోయేటప్పుడు తీసుకొని పోతారు. ఆ దేశంలో నుంచి తీసుకొని పోతారు. దేవుణ్ణి మరవకుండా హృదయంలో నిలుపుకోనున్నందుకు యోసేపు దేవుని చేత గొప్పగా ఆశీర్వదించబడతాడు. ఆ మనుషుని జీవితము గొప్పగా హెచ్చించబడుతుంది. ఎన్ని శ్రమలు ఉన్నాయో ఆ శ్రమలన్నిటినీ కూడా మర్చిపోయేటట్టు దేవుడు చేస్తాడు. గుర్తుగా పేరు కూడా పెట్టుకుంటాడు. యోసేపుకు పుట్టినటువంటి మనష్షేకి
పేరు పెడతాడు. యోసేపుకి పుట్టినటువంటి మనిషికి యోసేపు పేరు పెడతాడు, మనిషి అని పేరు పెడతాడు. అంటే అర్థం ఏంటంటే మర్చిపోవుట అని. ఆమె మనిషి అనేటువంటి పేరు యోసేపు పెడతాడు. మర్చిపోవుట అని అర్థం వస్తుంది. మనిషి అనగా అర్థం ఏంటంటే మర్చిపోవుట. ఎంత కష్టాన్ని దిగమింగిండో ఆ కష్టం అంతా కూడా మర్చిపోయేటట్టు దేవుడు చేసిండని దేవుని యొక్క మేలుని జ్ఞాపకం చేసుకుంటా ఆ పుట్టినవాడిని చూస్తే గుర్తుకు రావాలి, దేవుని మేలు గుర్తుకు రావాలి. ఆ వెనుకపడినటువంటి ఆ కష్టం అంతా కూడా మర్చిపోవాలి అని మనుష్య అని పేరు పెడతాడు. ఎందుకంటే ఆయన చూడగానే అంతకుముందు అప్పటి వరకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా మర్చిపోవాలి. మనుష్య మర్చిపోవుట. ఏం మర్చిపోయినా అంటే ఎన్ని శ్రమలు, ఈతి బాధలు అంటారు కదా, అన్ని శ్రమలు అన్నీ కూడా మర్చిపోయాట. దేవుణ్ణి మర్చిపోవాలి. ఆమె దేవుణ్ణి మర్చిపోయినందుకు దేవుడిచ్చినటువంటి ప్రతిఫలం అది. మర్చిపోతే ఏం జరుగుతుంది అంటే చిల్లా కొల్లమైపోతుంది, జీవితము చిల్లా కొల్లమైపోతుంది. దేవుడు నియమించినటువంటి కట్టడాన్ని తప్పి తిరిగితే, దేవుడు ఒక మనుషునికి ఇచ్చినటువంటి ఇంత స్థితి ఉంటుంది కదా, ఇంత స్థితిలో నుంచి తప్పు తిరిగితే ఆ మనుషుని యొక్క జీవితము పతనం అయిపోతుంది. న్యాయాధిపతుల్లో ఉన్నటువంటి సంసోను మనకి కనపడతా ఉన్నాడు. అప్పటి వరకు బిగబట్టుకొని ఉన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని చేజారిపోకుండా దాచిపెట్టుకొని ఉన్నాడు. కాపాడుకున్నాడు. ఎప్పుడైతే పరిస్థితులన్నీ ఆ మనుషుల్ని ఈ గందరగోళానికి గురి చేసినాయో అప్పుడు ఇసిగిపోయింది. ఇసిగిపోయి సాగటానికి రెడీగా ఉండి దేవుడిచ్చినటువంటి కట్టడను మర్చిపోవటం వల్ల జీవితాన్ని పతనం చేసేసుకున్నాడు. దేవుడు మనకు కట్టడిచ్చాడు, ఆ కట్టడలోనే ఉండాలి. ఆమె దేవునికే స్తోత్రం. పరిశుద్ధుడైన దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక. స్తోత్రార్హుడైన దేవుడు ఏం చేసినంటే ఒక్కొక్కళ్ళకి ఒక కీ ఇస్తాడు, తాళం ఇస్తాడు. ఆ తాళం మన జేబులో పెట్టుకొని భద్రంగా కాపాడుకోవాలి. ఆమె దేవునికి స్తోత్రం. చిన్నప్పుడు ఏం చేసేది తెలుసా, బడికి పోతా పావలా పెట్టి కొబ్బరి బిళ్ళలు కొనుక్కునేది. ఆ కొబ్బరి బిళ్ళల్ని జేబులో వేసుకొని ఆడుకునేటప్పుడు ఇంతే, ఎక్కడ ఎగిరినప్పుడు కింద పోతాయి అని చెప్పినని ఈడ జేబు మీద చేపెట్టుకొని ఆడుకుంటా ఉండేది. ఆ ఇంటర్వెల్ ఉంటుంది కదా 5-10 నిమిషాలు, ఆ ఇంటర్వెల్లో ఇట్లాగ పెట్టి ఆడుకుంటా ఉండేది. అంతసేపు 10 నిమిషాలు ఇంతే. ఇక ఇట్లాగా ఒక్కొక్కళ్ళు అయితే ఇట్లా గట్టిగా మన బిగితే ఎట్లా ఉంటుంది అట్లాగా పట్టుకొని ఆడుకునేది. దేవుడిచ్చినటువంటి కీని జాగ్రత్తగా పెట్టుకోవాలి, కాపాడుకుంటే పతనం కాము. లేఖనం చదువుకుందాం. మనుషుని జీవితము ఎలాగ పతనమైందో. న్యాయాధిపతుల గ్రంథము 16-17. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదికి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుతుందని ఆమెతో అనను. మొత్తం తాళం ఏం చేసినట్టు జేబులో ఉన్న తాళం దాచిపెట్టుకోవాల్సింది పోయి తీసి పువ్వుల్లో పెట్టి ఆమె చేతిలో పెడతా ఉన్నాను.
ఊళ్ళో పెట్టి ఆమె చేతిలో పెడతా ఉన్నాడు. మొత్తం అంతే అరటికాయ ఇడిచి నోట్లో పెడతారంటారు చూడండి, అట్లాగా మొత్తం వివరించి చెప్తా ఉన్నాడు. నా నెత్తి మీద ఉన్నటువంటి ఈ బొచ్చును కత్తిరించినట్లయితే, నెత్తి మీద ఉన్నటువంటి ఈ జుట్టుని కత్తిరించినట్లయితే ఇక సాదా సీదా ఇక నువ్వేమైనా చేయొచ్చు నన్నని మొత్తం చెప్పేస్తాడు. దేవుడు ఒక కట్టడ ఇచ్చిండు. ఆ కట్టడలో మనము నిలబడి ఉండాలి. ఈ 2 ఏళ్లలో నా తల ఎట్లా కనపడుతుంది? అట్లాగనే దేవుని కట్టడలో మనము నిలబడి ఉండాలి. ఇదే కట్టడలో మనము నిలబడి ఉంటే ఎవ్వడు కూడా పిండేయలేడు, ఒక్కరు చేయలేడు, నలిపేయలేడు. ఇట్లా ఈ కట్టడలో మనము ఉన్నామనుకోండి, అప్పుడేమవుతుందంటే వాడిని ఎవడైతే ఉన్నాడో దేవుని విరుద్ధంగా వాడిని మనం మనం నలిపేస్తాం వాడిని. అంతగా దేవుని కట్టడ ఏం చేస్తుందంటే మన జీవితాల్లో వెలుగుని తీసుకొని వస్తుంది ఆకాశంలో నుంచి. దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, కట్టడను మర్చిపోవద్దు. లేఖనం చదువుకుందాం. ఈరోజు మన దేవుని యొక్క వాక్య ధ్యానము ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 12వ వచనం. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడము. దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి నిన్ను తీసుకొని వచ్చిండు కదా. తీసుకొని వచ్చినటువంటి ఈ దేవుడు నీకు ఒక కట్టడగా, ఒక నిబంధనగా నీ జీవితంలో ఉంటాడు. అందరికీ దేవుళ్ళు వాళ్ళ ఇంట్లోనో, లేకపోతే వాళ్ళకి ఒక స్థలం ఉంటుంది అక్కడనో, లేకపోతే వాళ్ళకి ఇంకా ఎక్కడో ఉంటుంది అక్కడ ఉంటారు వాళ్ళకి. కానీ యెహోవా ఏం చేస్తాడంటే ఆయన అక్కడ ఇక్కడ ఉండడు. మన హృదయంలో ఉండటం కొరకు కొన్ని కట్టడాల్ని ఆయన ఏర్పాటు చేస్తాడు. అబ్రహాముకి ఇచ్చినటువంటి కట్టడ ఏంటంటే సున్నతి అనేటువంటి కట్టడ ఇచ్చాడు. ఆ కట్టడ వారి శరీరం మీద వారికి గుర్తుగా ఉంటుంది. నేను దేవుని మనుషుని, నా శరీరం మీద దేవుని యొక్క కట్టడ ఉంది, నా శరీరం మీద దేవుని యొక్క గుర్తు ఉంది అని చెప్పటం కొరకు దేవుడు ఒక కట్టడ ఇస్తాడు. మీ దేవుడు అక్కడ ఉండరా? మీ దేవుడు ఎక్కడ ఉండడు చెప్పు? మా దేవుడా, మా ఇంట్లో పో, తూర్పుకు తిరుగు, కొంచెం ముందుకు పో, పశ్చిమాన ఉంటుంది. పశ్చిమాన గుర్తులు ఇవి. దేవుడు ఎక్కడ ఉండంటే అన్నీళ్ళు చెప్పేటువంటి గుర్తులు ఇవి. దేవుడు మనకి కట్టడ అనేది ఎట్లా నియమిస్తాడంటే ప్రాంతంలో, ప్రదేశంలో, స్థలంలో, ఇంట్లో కాదు, మనలో, మన జీవితంలో, మన జీవితంలో మన మీద మనమే ఆయనగా కనిపించేటట్లుగా ఆయన కట్టడ ఉంటుంది. అబ్రహాముకి సున్నతి అనేటువంటి కట్టడ ఇచ్చింది కదా, ఆ కట్టడకి గుర్తది. పైకొచ్చి దేవుడు అంటాడు, నా కట్టడ నీ శరీరం మీద ఎప్పటికీ గుర్తుగా ఉంటుంది, నీ శరీరం మీద నా కట్టడ కనపడతా ఉంటుంది అని దేవుడు చెప్తాడు. అలాగనే నేడు అనగా ఇప్పుడు దేవుని కట్టడ ఎలాగున్నదంటే ప్రతి ఒక్కరికి మీకు అర్థం కావాలంటే అపోస్తలులు అయినటువంటి శిష్యులు ఉన్నారు కదా, వారికి ఇచ్చిన కట్టడ ఏంటంటే మీరు సువార్త ప్రకటించండి, భూలోకం అంతటా తిరుగుతా సువార్త ప్రకటించండి. మీకు శ్రమ కలిగిందా, అక్కడి నుంచి వేరే దగ్గరికి పోండి, అక్కడ సువార్త చెప్పండి. దేవుడు వారికి ఇచ్చినటువంటి కట్టడ ఇది. అంటే సువార్తని వారు ప్రకటించడం. యేసేపుకి ఇచ్చినటువంటి కట్టడ ఏంటంటే యేసేపుకు దేవుడు ఇచ్చినటువంటి కట్టడ అంటే దేవుడు వారికి ఏర్పాటు చేసినటువంటి పని, వారికి దేవుడు నియమించినటువంటి బాధ్యత.
దేవుడు వారికి ఏర్పాటు చేసినటువంటి విధి, దాంట్లో నుంచి తొలగొద్దు, మర్చిపోవద్దు. దాసుల గృహమైనటువంటి ఐగుప్తులో నుంచి మనం వచ్చినాం కదా, అక్కడ నుంచి మనం వచ్చినాం కాబట్టి మన దేవుడు అనగా దేవుడు మనకిచ్చినటువంటి పని, దీనిని కట్టడ, దీనిని మనము వీధి, దేవుని యొక్క వీధి అంటే దేవుడు మనకు కలగజేసింది ఏదైతే ఉన్నదో దాని నుంచి మనం తొలగొద్దు, అనగా దేవుణ్ణి మర్చిపోవద్దు. దేవుణ్ణి మర్చిపోకుండా ఆయన ఇచ్చినటువంటి ఆ విధిని మనం కైకొన్నట్లయితే ఆయన కట్టడలో మనము నిలిచిన వారు, ఆయనను మరవకుండా అనుసరించేటువంటి వారు. దేవుని మర్చిపోయినటువంటి సంసోను మొత్తం అమ్మగారికి అంతా ఉన్నది లేదంతా చెప్పేశాడు. ఇంకా పైపోచ్చు, నేను మా అమ్మ దగ్గర పుట్టింది మొదలుకొని ఇప్పుడు దాకా కటింగ్ చేయించుకోవాలి. డబ్బులు లేక అంటే డబ్బులు ఉన్నాయి, మస్తు కొన్ని మా పైసలు కావాల్సిన అన్నీ ఉన్నాయి. కానీ అది కాదు, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారంగా జుట్టు కత్తిరించుకోవాలి. దేవుడు చెప్పిండు కత్తిరించుకోవద్దని, అందుకు కత్తిరించుకోవాలి, ఇదే నా బాలం అని మొత్తం చెప్పేసాడు. నేను మా అమ్మ నాకు చెప్పింది అని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినటువంటి దాని దగ్గర నుంచి అమ్మగారికి మొత్తం పోసకొచ్చినట్టు చెప్పిండు. అంతా అవసరం ఇదంతా, అక్కడికి పోయి ఉండటమే తప్పు. ఆమెతోటి దోస్తాని చేసి ఆమెతో జిగిరి దోస్తానిగా ఖర్చుకుపోయేంతగా ఫ్రెండ్షిప్ చేయటమే తప్పు. ఇదే తప్పు అనుకుంటే దానికి తోడు మళ్ళీ ఇంకా మొత్తానికి అక్కడెక్కడ వాళ్ళ అమ్మకు దేవుడు చెప్పినటువంటి విషయాలన్నీ తీసుకొచ్చి మొత్తం గుమ్మరించి పెట్టాడు. మొత్తం పాత్రలో కనుక నీళ్లు గుమ్మరిస్తే తిరిగి చూస్తే ఒక బుట్టన్న ఉంటుందా? పాత్రలో గుమ్మరించినాక బోర్లా వేస్తే ఉన్న నీళ్ళన్నీ పోతాయి పాత్రలో. గుమ్మరించిన తర్వాత పాత్రలో ఒక బుట్టన్న కావాలని చూస్తే ఉంటుందా? ఏడుంటుంది? ఎక్కడ ఉండదు. అలాగనే ఈ మనుషుడు కూడా ఉన్నది మొత్తం ఆమెకు చెప్పేసిండు. తర్వాత ఈ మనిషి జీవితం ఎలాగైపోయిందంటే ఆ ప్రజల మధ్యలో కనుమరుగైపోయాడు. కనుమరుగైపోయాడు చేసినటువంటి పనులను బట్టి. దేవుని వాగ్దానము దేవుడు సెలవిస్తా ఉన్నాడు, దేవుణ్ణి మర్చిపోవద్దు. ఆయనను మర్చిపోతే, ఆయన ఇచ్చినటువంటి కట్టడాన్ని కనుక మర్చిపోతే దేవుణ్ణి మర్చిపోయినట్లే. ఆయన మనకిచ్చింది ఏదో అదే ఉన్నది మనకి నిలబెట్టడానికి, దాన్ని మాత్రమే కనుక్కోవాలి. ఇంకా మీకు ఇంకొకటి చెప్పాలా, ఏంటిదంటే ప్రస్తుత కాలంలో సేవకులు అనేకులు తొందరగా బలహీనం కావడానికి కారణం ఏంటంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి పని ఏదైతే ఉందో, ఆ సేవ ఏదైతే ఉందో ఆ సేవ కాకుండా మిగిలినటువంటి వాటిల్లో తలదూర్చడం వల్ల సేవకుల యొక్క బలం అనేది బలహీనమవుతా ఉంది. దేవుడు వారికి ఇచ్చింది సేవే, కానీ సేవ చేసుకుంటానే మరికొన్ని విషయాల్లో తలదూర్చడం వల్ల, మరికొన్ని పనుల్లో తలదూర్చడం వల్ల వారికి ఏమైతా ఉన్నదంటే దేవుని యొక్క బలం అనేది ఎక్కువ రోజులు ఉండలేకపోతా ఉంది. అనగా దేవుడు వారికి ఇచ్చినటువంటి కట్టడ ఉంది కదా, ఆ కట్టడని వాళ్ళు తొందరగా ఏం చేస్తూ ఉన్నారంటే విడిచిపెడతా ఉన్నారు. అందుకే సేవకులు అనేకులు కొద్దిగా ఎదుగుతూ ఉన్నాడు అని అనుకునే సమయంలోనే అంతవరకే ఉంటుంది. ఆ తర్వాత నుంచి ఇక ఆ పనులు ఈ పనులు అన్ని దేవుడు విధించినటువంటిది, దేవుడు చెప్పనటువంటిది మొదలుపెట్టి వాటిల్లో పడి ఇందులో పడి ఇక వాటిలో పడిపోతే దేవుళ్ళో ఇక ఎదగటం ఉండదు. అట్లాగా బలహీనమవుతా ఉన్నారు. అందుకే దేవుణ్ణి మర్చిపోవద్దు. ఆయన బలహీనతలో నుంచి మనల్ని బలవంతులుగా మార్చిన దేవుడు. ఆయనను విడవద్దు, ఆయనని విడిచిపెట్టేటువంటి ఆలోచన కూడా మనకొద్దు. అలాగే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, ఘనమైనటువంటి మీ పాదముల చెంత ఈ ఉదయకాలపు వాక్యమును ప్రతిష్ఠ చేస్తూ ఉండగా
ఈ వాక్యమును తండ్రి దీవించి అయ్యా ఆశీర్వదించమని, నీరు కట్టి ఫలింపచ్చమని, అనేకుల మనోనేత్రాలు వెలిగించమని, నీ పరలోకపు సత్య అయ్యా ఇదిగో వాక్యమునందు నీ పరలోకపు కట్టడయండి తండ్రి నిబిడలు నిలిచి ఆశీర్వదించబడినట్లు, దీవించబడినట్లు నీ కుడి చేతి కార్యములను నీ పరిశుద్ధ ఆలయంలో జరిగించమని, ఈ పరిచర్యను అనుసరించుచు ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించి ఆత్మీయముగా బలపరిచి భౌతికముగా దీవించమని, ఆశీర్వాదకరముగా వారి జీవితాలను మార్చమని ఈ పాదముల యొద్ద ఈ మనవులను చేర్చి యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడైన దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.